టాలీవుడ్లో మాస్ చిత్రాల దర్శకుడిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న వ్యక్తి బోయపాటి శ్రీను. బోయపాటి సినిమా అంటే అందులో బీభత్సమైన యాక్షన్ సీన్స్ చూడొచ్చని చాలా మంది ఆడియన్స్ థియేటర్స్కు వెళ్తూ ఉంటారు. ముఖ్యంగా ఆయన కథలు బీసీ సెంటర్స్ ఆడియన్స్కి చేరువయ్యే విధంగా ఉంటాయి. సింహ సినిమాతో బాలయ్య బాబు ఇమేజ్ని బోయపాటి అమాంతం మార్చేశాడు. ఆ తర్వాత లెజెండ్, అఖండ సినిమాలతో హ్యాట్రిక్ హిట్స్ని బాలకృష్ణకు ఇచ్చాడు. అయితే బాలయ్య కాకుండా బోయపాటి ఇతర హీరోలతో సినిమాలు చేసినప్పుడు మాత్రం ఎక్కువగా ఫ్లాప్స్లు ఆయన వరించాయి. కెరియర్ ఆరంభంలో చేసిన భద్ర బ్లాక్ బాస్టర్ హిట్ అయితే తులసి మూవీ యావరేజ్ అయింది. అల్లు అర్జున్తో చేసిన సరైనోడు మూవీ కొంత మెప్పించింది. రీసెంట్గా వచ్చిన స్కంద చిత్రం డిజాస్టర్ అయింది. అయినా కానీ బోయపాటి స్పీడ్ మాత్రం తగ్గలేదు. రీసెంట్గా గీతా ఆర్ట్స్ బోయపాటి దర్శకత్వంలో మూవీ చేయడానికి ఒప్పందం చేసుకుంది. అఖండ సీక్వెల్ గీతా ఆర్ట్స్లో బోయపాటి చేస్తాడనే ప్రచారం నడిచింది. అలాంటిదేమీ లేదని అల్లు అర్జున్ హీరోగా ఈ మూవీ ఉంటుందనే టాక్ కూడా వినిపించింది. అలాగే తమిళ హీరో సూర్యకి ఇప్పటికే ఒక కథ చెప్పి ఒప్పించాడంట. ఇప్పుడు సడన్గా ఫ్రేమ్లోకి విజయ్ దేవరకొండ వచ్చాడు. త్వరలో అతనికి కథ చెప్పడానికి బోయపాటి సిద్ధమవుతున్నాడట. గీతా ఆర్ట్స్ విజయ్ దేవరకొండ ఒక సినిమా చేయడానికి అడ్వాన్సులు కూడా ఇచ్చింది. గతంలో వచ్చిన గీతా గోవిందం మూవీ గీతా ఆర్ట్స్ 2కి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చింది. అందుకే మరోసారి విజయ్తో సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు. పరశురామ్ దర్శకత్వంలోనే విజయ్ మూవీ చేద్దామని అనుకున్నా అతను దిల్ రాజుకి మొగ్గు చూపించడంతో ఇప్పుడు ఇంకో దర్శకుడి కోసం ఎదురు చూస్తున్నారు. ఆ స్థానంలోకి బోయపాటి వచ్చినట్లు తెలుస్తోంది. ఒకే డైరెక్టర్ ఇప్పటి వరకు 4 హీరోలకి నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం కథలు చెప్పడం విశేషం కాగా వాటిలో ఏది ముందు స్టార్ట్ అవుతుందనేది వేచి చూడాలి.